హే సోల్ ఫ్యామిలీ, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. దిస్ ఈస్ పీకాక్ ఫెదర్ టారోట్. ఈరోజు మనం నంబర్ 1 వాళ్ళకి సంబంధించి జూన్ నెల ఎలా ఉండబోతుంది మీ లవ్ లైఫ్ తెలుసుకుందామండి. నంబర్ 1 అంటే ఏ నెలలో అయినా సరే 1, 10, 19, 28వ తేదీల్లో ఎవరైతే పుట్టారో ఇది మీ రీడింగ్ అండి. మీ లవ్ లైఫ్ ఎలా ఉంటుందో జూన్ నెలలో చూద్దాము. ప్లీజ్ యూనివర్స్, ప్లీజ్ గైడ్ us. Turning point, external factors, soul connection, breakthrough, begin again, introduction. 6 కార్డ్స్ తీసుకున్నానండి నేను. మీ కార్డ్స్ అన్నీ చక్కగా కనిపిస్తున్నాయని అనుకుంటున్నాను. మీకు కార్డ్స్ అన్నీ చక్కగా కనిపిస్తున్నాయని అనుకుంటున్నానండి. ఫస్ట్ టర్నింగ్ పాయింట్ కార్డు మన అన్ని కార్డ్స్ ప్రకారం చూసినట్లయితే ఇవన్నీ కలిపి చూస్తే జూన్ నెలలో ప్రేమ జీవితంలో ఒక ముఖ్యమైన మార్పు, కొత్త ప్రారంభం మరియు విధి కలిపినట్లుగా అనిపించే కనెక్షన్ ఎనర్జీ కనిపిస్తుంది అన్నమాట. మన ఫస్ట్ కార్డ్ ఏం చెప్తుందంటే, ఈ కార్డు ప్రకారం జూన్ నెలలో ఒక కీలక మలుపు వస్తుందండి మీ లవ్ లైఫ్లో. ఇప్పటి వరకు నిలిచిపోయిన క్లారిటీ లేని లేదా ముందుకు కదలని పరిస్థితి మారే అవకాశం ఉందన్నమాట. ప్రేమ జీవితంలో ఒక నిర్ణయం లేదా పరిస్థితి కొత్త దశలో వెళ్తుంది. మీ లైఫ్లో ఇప్పటిదాకా మూమెంట్ లేదు. లవ్ లైఫ్లో స్ట్రక్ ఎనర్జీలో ఉన్నారు. ఇప్పటిదాకా మీకేం అర్థం కావట్లేదు. మీ పర్సన్ ఏం ఆలోచిస్తున్నారో మీకు తెలియట్లేదు, లేదంటే మీ పర్సన్ ఇంట్లో ఎప్పుడు చెప్తారో మీకు అర్థం కావట్లేదు. మీ లవ్ గురించి ఫర్దర్ స్టెప్ తీసుకుంటారా లేదా మీకు ఇవేమీ క్లారిటీ లేదనమాట. వాటన్నిటికీ సంబంధించి ఈ నెల స్టార్టింగ్లోనే మీకు టర్నింగ్ పాయింట్ అనే కార్డ్ ఏం చెప్తుందంటే, ఈ నెల స్టార్టింగ్లోనే ఆ సడన్ మూమెంట్ ఒకటి స్టార్ట్ అవబోతుందన్నమాట. మీ లవ్ లైఫ్లో ఇప్పటిదాకా స్టాగ్నెన్సీ ఏదైతే ఉందో అది మూమెంట్కి వస్తుందండి. ఈ ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ కార్డ్ ఏం చెప్తుందంటే, మనకి మీ ఇద్దరి ప్రేమ జీవితంపై ఇతర వ్యక్తుల కుటుంబం, లేదంటే మీ మధ్య ఉన్న దూరం, లేదంటే పని, లేదంటే మీ ఇద్దరి లైఫ్లో ఉన్న సిచ్యువేషన్స్ ప్రభావం కూడా కనిపిస్తుందండి. కొన్నిసార్లు మీ ఇద్దరి మధ్య భావాలు ఉన్న బయట కారణాల వల్ల ఆలస్యం లేదా మీ ఇద్దరి లవ్ లైఫ్లో అడ్డంకులు వస్తూ ఉన్నాయి అన్నమాట. ఇవన్నీ చూపిస్తుంది అనమాట. ఇన్ని రోజులు మీ లైఫ్ ఎందుకు స్ట్రక్ అయి ఉంది అంటే, మెయిన్ ఈ కార్డు చూపించేది ఏంటంటే ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్. ఇవన్నీ మీ లవ్ లైఫ్ మీద చాలా ప్రభావం చూపిస్తున్నాయి అండి. వీటన్నిటికి సంబంధించి ఈ టర్నింగ్ పాయింట్ ఏదైతే కార్డు వచ్చిందో ఇది మనకి ఈ స్టాగ్నెన్సీని రిమూవ్ చేస్తుంది అని చెప్తుంది అనమాట. ఈ సోల్ కనెక్షన్ ఏం చెప్తుందంటే, ఇది చాలా శక్తివంతమైన కార్డ్ అండి. మీకు వచ్చిన కార్డ్స్ అన్నిటిలోకి మీ జీవితంలో ఉన్న లేదా రాబోయే వ్యక్తితో ఒక గాఢమైన ఆత్మీయ బంధం ఉండే సూచన కనిపిస్తుందండి. ఈ కనెక్షన్ సాధారణ ఆకర్షణ కంటే లోతైనదిగా అనిపించవచ్చు అనమాట. మీ ఇద్దరి మధ్యలో ఇప్పుడు ఏదైతే కనెక్షన్ ఉందో, లేదంటే మీకు కొత్తగా జూన్ నెలలో మీ లైఫ్లోకి ఎంటర్ అయ్యే పర్సన్ ఎవరైతే ఉన్నారో మీ ఇద్దరి మధ్యలో సోల్ కనెక్షన్ ఉన్నట్లు మీకు బలంగా అనిపిస్తుంది అనమాట. యూ ఫీల్ వెరీ స్ట్రాంగ్ పుల్ టువర్డ్స్ యువర్ పర్సన్. అదే చెప్తుంది మనకి ఈ కార్డు. చాలా శక్తివంతమైన ఆకర్షణ కలిగి ఉంటారండి మీరు మీ పర్సన్ పట్ల. అంటే ఇప్పటిదాకా మీ మధ్యలో ఆ స్పార్క్ మిస్ అయిన మీ కనెక్షన్లో ఆ స్పార్క్ ఇగ్నైట్ అవుతుంది అనమాట. జూన్ మంత్లో మీ పర్సన్ గురించి ఏదో మంచి విషయాలు మీకు తెలియబోతున్నాయి. దానివల్ల కూడా మీరు మీ పర్సన్ పట్ల ఆకర్షితులు అవుతారనమాట. లేదంటే మీ గురించి మీ పర్సన్కి మీరు చేసిన త్యాగాల గురించి కావచ్చు, మీ పర్సన్ కోసం వాళ్ళకి సంబంధించి మీరు ఏవైతే మంచి పనులు చేస్తారో అవి మీ పర్సన్కి తెలియచ్చు. దానివల్ల కూడా ఈ స్ట్రాంగ్ పుల్లు మీ పర్సన్కి మీ వైపు కలిగే అవకాశం ఉంది. ఈ టర్నింగ్ పాయింట్ కార్డ్
అందుకే వచ్చిందనమాట. ఈ నెలలో మీ గురించి మీ పర్సన్కి, లేదంటే మీ పర్సన్ గురించి మీకు తెలిసే అవకాశాలు చాలా స్ట్రాంగ్గా ఉన్నాయండి. అందువల్లే మీ ఇద్దరు స్ట్రాంగ్ పుల్ని, సోల్ కనెక్షన్ని ఫీల్ అవుతారనమాట ఈ మంత్లో. ఈ బ్రేక్ త్రూ కార్డ్ ఏదైతే ఉందో, ఈ కార్డ్ అంటే నాకు చాలా ఇష్టం అండి. ఆ హార్ట్ చూసారా ఎంత ఆకర్షణీయంగా ఉందో. ఈ బ్రేక్ త్రూ కార్డ్ ఏం చెప్తుందంటే, ఇప్పటి వరకు ఉన్న గందరగోళం, నిశ్శబ్దం లేదా అడ్డంకులు ఒక్కసారిగా తొలగిపోతాయి అన్నమాట. మేఘాలన్నీ ఒక్కసారిగా తొలగిపోతే మనకి సూర్యుడు ఎంత క్లియర్గా కనిపిస్తాడండి, మన సూర్యరశ్మి ఎంత చక్కగా కనిపిస్తుంది. అట్లాగా కమ్మి ఉన్న మేఘాలన్నీ తొలగిపోతున్నాయి. ఈ బ్రేక్ త్రూ కార్డ్ ఏం చెప్తుందంటే, మనకి ఇంకా కమ్యూనికేషన్ స్టార్ట్ అవుతుంది మీ ఇద్దరి మధ్యలో. నిజాలు బయటపడడం లేదా సంబంధం ముందుకు కదలడం కనిపిస్తుందండి. మీరు ఒకవేళ లవర్స్ అయ్యి మీ ఇంట్లో ఇంతవరకు చెప్పలేదు అంటే, మీ లవ్ లైఫ్ జూన్ నెలలో ఫర్దర్ స్టెప్స్ తీసుకుంటుందండి. మీ ఇంట్లో పెద్దవాళ్ళతో మాట్లాడడం, లేదంటే ఎంగేజ్మెంట్ ఫిక్స్ అవ్వడం, మ్యారేజ్ డేట్ ఫిక్స్ అవ్వడం, ఫర్దర్ స్టెప్స్కి మీరు వెళ్తారనమాట. మనకి బిగిన్ అగైన్ కార్డు ఉంది కదా, ఇది కూడా ఎంత బ్రైట్గా కనిపిస్తుందో. మనం ఇప్పుడే సన్ ఎనర్జీ గురించి ఎగ్జాంపుల్ తీసుకున్నాము, ఇక్కడ సన్ కనిపిస్తున్నారు మనకి. ఈ బిగిన్ అగైన్ కార్డు ఏం చెప్తుందంటే, ఈ కార్డు కొత్త ప్రారంభాలను చూపిస్తుందండి. పాత వ్యక్తితో మళ్ళీ మొదలు కావచ్చు, లేదంటే పూర్తిగా కొత్త వ్యక్తితో ఒక కొత్త ప్రేమ ప్రారంభం కావచ్చు, కొత్త లవ్ జర్నీ స్టార్ట్ అవ్వచ్చు అనమాట. వాళ్ళిద్దరు ఎంత హ్యాపీగా ఫొటోస్ తీసుకుంటున్నారు మిరాకిల్ గార్డెన్లో. మిరాకిల్ గార్డెన్ ఎప్పుడైనా విజిట్ చేస్తారా మీరు? ఎన్నో ఫ్లవర్స్, చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి. ఎప్పుడైనా విజిట్ చేయండి, బాగుంటుంది. ఈ బిగిన్ అగైన్ కార్డ్ ఏం చెప్తుందంటే, లవర్స్ చాలా ఎంజాయ్ చేస్తారు, అంత అందంగా ఉంటుందన్నమాట. ఈ బిగిన్ అగైన్ కార్డు, మీరు పాత వ్యక్తితో మళ్ళీ కొత్తగా లవ్ స్టార్ట్ చేయొచ్చు. అంటే తన గురించి తెలుసుకొని మీ మనసులో ఇప్పటిదాకా ఏవైతే డౌట్స్ ఉన్నాయో అవన్నీ క్లియర్ అయిపోయి కొత్త జర్నీ. అంటే మన మనసులో ఏదైనా శంక ఉన్నప్పుడు మనం మన ఫీలింగ్స్ని ఎక్స్ప్రెస్ చేయడానికి ఆలోచిస్తూ ఉంటాము. మనకి ఎప్పుడైతే క్లారిటీ వస్తుందో ఒక కొత్త వ్యక్తిని చూసినట్లు చూస్తాం కదా, అలాంటి న్యూ స్టార్ట్ మీకు ఈ మంత్లో స్టార్ట్ అవుతుందండి. ఈ కార్డు బిగిన్ అగైన్ అదే చెప్తుందనమాట. వెరీ బ్యూటిఫుల్ లవ్ జర్నీ స్టార్ట్ అవబోతుంది అనమాట. ఇంట్రడక్షన్, ఈ ఇంట్రడక్షన్ కార్డు ప్రత్యేకంగా కొత్త పరిచయాలను చూపిస్తుందండి. సింగిల్స్ అయితే జూన్ నెలలో ఎవరో ఒక కొత్త వ్యక్తిని కలిసే అవకాశం చాలా స్ట్రాంగ్గా ఉంది మీకు. ఇప్పటికే ఎవరైనా ఉన్నట్లయితే సంబంధం కొత్త దశలోకి వెళ్ళొచ్చు. మొత్తంగా మీ కార్డ్స్ ఏం చెప్తున్నాయి అంటే, జూన్ నెల ప్రేమ జీవితంలో చాలా పాజిటివ్ మార్పులను తీసుకొస్తుందండి. న్యూ ఛాన్సెస్ మరియు ఒక ముఖ్యమైన కనెక్షన్ కనిపిస్తుంది మీ లవ్ లైఫ్లో. కొంతకాలంగా నిలిచిపోయిన పరిస్థితి ఉంటే అది ముందుకు కలిగే సూచనలు బలంగా ఉన్నాయండి. సింగిల్స్ అయితే ఎస్పెషల్లీ సోల్ లెవెల్ కనెక్షన్ వచ్చే అవకాశం ఉంది. కమిటెడ్ వారికి సంబంధంలో బ్రేక్ త్రూ, అపార్థాల పరిష్కారం జరుగుతుంది, కొత్త ప్రారంభం స్టార్ట్ అవుతుంది. అసలు ఈ నెంబర్ 1 పర్సన్స్కి టర్నింగ్ పాయింట్, ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్, సోల్ కనెక్షను, బ్రేక్ త్రూ, బిగిన్ అగైన్, ఇంట్రడక్షన్, ఇవన్నీ కూడా స్పెషల్ గిఫ్ట్ లాగా కనిపిస్తుందండి మీకు ఈ మంత్. కొత్త ప్రారంభం మరియు విధి కలిపిన ఒక ముఖ్యమైన కనెక్షన్ అన్నట్లు మీరు ఫీల్ అవుతారనమాట. ఈ కార్డ్స్లో సోల్ కనెక్షన్, చాలా కాలంగా ఎదురు చూస్తున్న వ్యక్తి మీ జీవితంలోకి రావచ్చండి. ఇప్పటికే ఉన్న సంబంధంలో ఒక కొత్త చాప్టర్ మొదలవ్వచ్చు. మీ లవ్ లైఫ్లో న్యూ చాప్టర్ స్టార్ట్ అవుతుందండి. గతంలో నిలిచిపోయిన ప్రేమ కథ మళ్ళీ ముందుకు కదిలే అవకాశం ఉంది. ఎవరితోనైనా కలిసినప్పుడు ఇతనిని లేదంటే ఈమెని ఎప్పటి నుంచో తెలిసినట్టు ఫీల్ అవుతారనమాట. మనకి ఎప్పుడూ పరిచయం లేకపోయినా బస్సులో పరిచయమైన వాళ్ళతో, దారిలో పరిచయమైన వాళ్ళతో మనం మన ఇంట్లో విషయాలన్నీ షేర్ చేసుకుంటాం, మన చిన్ననాటి విషయాలన్నీ షేర్ చేసుకుంటాం. ఎందుకంటే సోల్ కనెక్షన్. అట్లాగే మీ లైఫ్లో మీరు ఇప్పుడు కలవబోయే పర్సన్ని మీరు వాళ్ళతో ఎప్పటి నుంచో పరిచయం ఉన్నట్లు, వాళ్ళు మీకు ఎన్నో జన్మల నుంచి సంబంధం ఉన్నట్లు వాళ్ళతో మీరు ఫీల్ అవుతారనమాట. మీ టర్నింగ్ పాయింట్ ఏంటంటే, ఈ మంత్ జూన్ నెల తర్వాత ప్రేమ జీవితంలో పరిస్థితులు గతంలా ఉండవండి. ఒక మంచి మలుపు తిరిగే అవకాశం ఖచ్చితంగా కనిపిస్తుంది. ఇప్పటి వరకు క్లారిటీ లేకుండా ఉన్న విషయాల్లో స్పష్టత రావటం కూడా ఒక గిఫ్ట్ లాగా అనిపిస్తుంది అనమాట. అందుకే ఈ కార్డ్స్ ప్రకారం 1 పర్సన్కు జూన్ నెల స్పెషల్ గిఫ్ట్ అనమాట.
ఒక కొత్త అవకాశం, ఒక అర్థవంతమైన పరిచయం మరియు ప్రేమ జీవితంలో ముందుకు తీసుకెళ్లే బ్రేక్ త్రూగా అనిపిస్తుందండి జూన్ మంత్ మాత్రం. అయితే ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ కార్డు ఉన్నందుకు ఈ గిఫ్ట్ రావడానికి కొంత ఆలస్యం లేదా బయట పరిస్థితుల ప్రభావం ఉండొచ్చు, కానీ మొత్తం ఎనర్జీ పాజిటివ్గానే ఉందండి. మీ కార్డ్స్లో చాలా పాజిటివిటీ ఉంది. ఇదొక్కటే కొంచెం ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ అంటే మధ్యలో పుల్ల పెట్టే వాళ్ళు ఉంటారు కదండి. మనం సంతోషంగా జీవిస్తున్నామంటే లోకం చూసి ఓర్వలేదు, ఏదో ఒకటి మొట్టికాయ వేస్తుంది, దెప్పి పొడుస్తుంది. సో అలాంటి పుల్లలు పెట్టే వాళ్ళ వల్ల మీరు కొద్దిగా మీకు వచ్చే అదృష్టం కొంచెం డిలే అవ్వచ్చు, కానీ వాళ్ళని కాస్త మీరు కంట్రోల్ చేయగలిగారు అంటే మీ లవ్ లైఫ్ మాత్రం బ్లూమ్ అవుతుందండి ఈ నెలలో. మొత్తానికి జూన్ నెల ప్రేమ విషయంలో టర్నింగ్ పాయింట్ నెలగా కనిపిస్తుంది. గతాన్ని వదిలి కొత్త అధ్యాయం మొదలయ్యే అవకాశం ఎక్కువగా ఉందన్నమాట. నంబర్ 1 పీపుల్కి వెరీ బ్యూటిఫుల్ మంత్ అండి. మీకు గనక ఈ రీడింగ్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. I will see you with another beautiful reading. Bye.